ఓం నమో భగవతే వెంకటేశాయ నమః. మనం ప్రతినిత్యం పూజలు చేస్తూనే ఉంటాము. నిత్య దీపారాధన అయినా సరే చేస్తూనే ఉంటాము. కానీ మనకి ఫలితాలు ఒక్కొక్కసారి రావు. అలాంటప్పుడు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని మన జీవితంలో కొత్తగా మార్పులు అనేవి మనం చూడవచ్చు. ఆ పరిహారాలు ఏమిటి అనేది ఈ వీడియోలో చూద్దాము. భగవంతుడి అనుగ్రహం పొందటానికి నిత్యం మనం పూజలు చేస్తూనే ఉంటాం కదా! కానీ ఆ భగవంతుడిని ప్రసన్నం చేసుకోవటానికి పూజలో కొన్ని నియమాలను, కొన్ని పద్ధతులను తప్పకుండా పాటించాలి అని మన శాస్త్రాలే చెబుతున్నాయి. దీపం పెట్టడం అంటే నూనె పోసి, ఒత్తులను వేసి వెలిగిస్తే సరిపోదు. ఒక్కొక్క రకమైన దీపానికి ఒక్కొక్క రకమైన ఫలితం ఉంటుంది. త్వరగా ధనవంతులు కావాలి అంటే, అష్టైశ్వర్యాలను పొందాలి అంటే కొన్ని పరిహారాలను ఖచ్చితంగా చేయాలి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. వాటిల్లో చాలా ముఖ్యమైనది పిండి దీపం. సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు మట్టి దీపాలు, వెండి దీపాలు, ఇత్తడి దీపాలు ఉపయోగించి దీపారాధన చేస్తాము. కానీ ఇంట్లో పూజ చేసేటప్పుడు పిండి దీపాలను ఉపయోగించి పూజ గనక చేసినట్లయితే మీ ఇంటికి ఐశ్వర్యం అనేది కలుగుతుంది. ఇలా జ్యోతిష శాస్త్రంలో పిండి దీపం అనేది చాలా శక్తివంతమైనదిగా చెప్పబడింది. ఇంట్లో పూజ చేసేటప్పుడు పిండి దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే పిండి దీపం వెలిగించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది త్వరలో మీరు ధనవంతులయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమ కోరికలు త్వరగా నెరవేరాలని, కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఉండాలి అని పిండి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అయితే 11 రోజుల పాటు వరుసగా మీ ఇంట్లో పూజ చేసి, పూజలో పిండి దీపాలను వెలిగిస్తే ఎలాంటి కష్టమైనా సరే, ఎంతటి బాధాకరమైన బాధలైనా సరే, మనం భరించలేని బాధలైనా సరే వెంటనే పరిష్కారం అనేది దొరుకుతుంది. మీరు ఏది అనుకున్నా అది తప్పక నెరవేరుతుంది. అలాగే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది. ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. ఈ 11 రోజుల వ్రతాన్ని ప్రారంభించాలి అంటే మీ వీలును బట్టి ఏదైనా, అంటే స్త్రీ సంబంధిత సమస్యలు ఉంటాయి కదా, వాటిని చూసి అవి రావు, అడ్డు తగలవు అనుకున్నప్పుడు ప్రారంభించండి. మీరు పూజ ప్రారంభించిన రోజు నుండి వరుసగా 11 రోజుల పాటు ఇంట్లో పూజ చేయాలి. ఈ శక్తివంతమైన 11 రోజుల వ్రతాన్ని ఆచరించాలి అంటే మీ ఇంట్లో ఎలాంటి మైలు ఉండకూడదు. అసలు ఈ 11 రోజుల వ్రతాన్ని ఎలా ఆచరించాలి, పిండి దీపాలను ఎలా తయారు చేసుకోవాలి అనే విషయానికి కనుక మనం వచ్చినట్లయితే వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు అన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోగలుగుతారు. స్కిప్ చేస్తే కొన్ని విషయాలు మిస్ అవుతాయండి. మీరు నిత్యం ఇంట్లో ఎలా పూజ చేసుకుంటారో అలాగే ఇంట్లో పూజ చేసుకోవాలి. కానీ మీరు చేసే ఈ పూజలో ఖచ్చితంగా పిండి దీపాలు వెలిగించాలి. వరుసగా 11 రోజుల పాటు పిండి దీపాలను వెలిగించి మీ ఇంట్లో పూజ చేసుకోవాలి. మొదటి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక పిండి దీపం వెలిగించాలి. రెండవ రోజున పూజ చేసేటప్పుడు 2 పిండి దీపాలు వెలిగించాలి. మూడవ రోజు పూజ చేసేటప్పుడు 3 పిండి దీపాలను వెలిగించాలి. ఇలా 11 రోజుల పాటు సంఖ్యను పెంచుకుంటూ చివరగా 11వ రోజున 11 పిండి దీపాలను వెలిగించాలి. ఈ 11 రోజులు ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కనైనా సరే నివేదించండి. అలాగే మీ పూజా గదిలో అక్షింతలు పెట్టుకోవాలి. ప్రతిరోజు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత దేవునికి నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణలు చేసి మీ తలపైన అక్షింతలను వేసుకోండి. అసలు ఈ పిండి దీపం ఎలా తయారు చేయాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే బియ్యం పిండి కానీ, గోధుమ పిండి కానీ తీసుకొని అందులో చిటికెడు పసుపు, అలాగే కొన్ని పచ్చిపాలు లేదా కొన్ని గంగాజలం పోసి ముద్దగా, గంగాజలం లేదు అనుకున్నప్పుడు అంటూ ముట్టు దోషం లేకుండా పక్కగా తీసి ఉంచిన స్వచ్ఛమైన మంచినీళ్లు పోసి ముద్దలాగా చేసుకుని చిన్న చిన్న ప్రమిదలుగా తయారు చేసుకోవాలి. ఈ పిండి ప్రమిదలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ పూజ గదిలో పెట్టి దీపారాధన చేసుకోవాలి. ముఖ్యంగా ఈ పిండి దీపాలను ఎట్టి పరిస్థితుల్లో నేలపైన అస్సలు పెట్టకూడదు. ఏదైనా ప్లేట్లో కానీ, తమలపాకులో కానీ పిండి దీపాన్ని పెట్టి అందులో నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ పోసి ఒత్తులను వేసి దీపం వెలిగించాలి. ఈ 11 రోజుల వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా అఖండ రాజయోగం అనేది కలుగుతుంది.
ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని నిండు ముత్తైదువులాగా తయారయ్యి ఈ 11 రోజులు ఇంట్లో పూజ చేసుకోవాలి. ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని పూజగది ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు 11 రోజుల పాటు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈ నియమాలను పాటిస్తూ 11 రోజుల పాటు పిండి దీపాలను వెలిగిస్తే, ఇంట్లో పూజ చేసుకుంటే, దీపాలను వెలిగించి పూజ చేసుకుంటే ఖచ్చితంగా మీ ఇంటికి మంచి రోజులు అనేది రావటం ప్రారంభమవుతుంది. అయితే వరుసగా ఈ 11 రోజుల పాటు ఇంట్లో పూజ చేయలేని వాళ్ళు ప్రతి శనివారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు 3 పిండి దీపాలను వెలిగించి పూజ చేయండి. ఇలా గనక చేసినట్లయితే మీకు 1,000,000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. ఆ వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపం అంటే చాలా ఇష్టం. కాబట్టి ప్రతి శనివారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పిండి దీపంతో దీపారాధన చేస్తే మీరు కోరిన కోరికలు అన్నీ నెరవేరుతాయి. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా పిండి దీపం వెలిగించటం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీకు అప్పుల సమస్యలు ఉంటే ఏదైనా హనుమాన్ దేవాలయంలో ఒక పిండి దీపం వెలిగించండి. అలాగే గణపతి ఆలయంలో 3 పిండి దీపాలను వెలిగిస్తే మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో నిండిపోతుంది. తరచూ ఆర్థికంగా నష్టాలు వస్తూ ఉంటే శనిదేవుడి ముందు పిండి దీపం వెలిగించండి. వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పిండి దీపం గనక వెలిగించినట్లయితే సకల పాపాలన్నీ నశిస్తాయి. మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. దురదృష్టం పోయి అదృష్టం కలుగుతుంది. అలాగే అపారమైన సంపద లభిస్తుంది. ఇంట్లో నిత్య దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి. కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. వేప నూనెతో దీపారాధన చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే పూజలో ఉపయోగించే పూలు కూడా చాలా ముఖ్యం. పూజలో మల్లెపూలు ఉపయోగిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం అనేది ప్రాప్తిస్తుంది. చామంతి పూలతో గనక పూజ చేసినట్లయితే జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి. గులాబీ పూలతో పూజ చేస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. గన్నేరు పూలతో పూజ చేస్తే వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. అలాగే నిత్య దీపారాధన చేసేటప్పుడు ఒత్తుల సంఖ్య కూడా చాలా ముఖ్యమైనది. 2 ఒత్తులతో దీపారాధన చేస్తే సుఖ సంతోషాలు లభిస్తాయి. 3 ఒత్తులతో దీపారాధన చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. 4 ఒత్తులతో దీపారాధన చేస్తే పేదరికం దూరం అవుతుంది. 5 ఒత్తులతో దీపారాధన చేస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి ధనలాభం వర్తిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ పిండి దీపాలతో పూజ అనేది ఇప్పుడు పురటాసి మాసం జరుగుతుంది కాబట్టి తిరుమల శనివారాలు కూడా చేస్తున్నాం కాబట్టి ఏదో ఒక శనివారం నాడు కనుక ప్రారంభించినట్లయితే ఫలితాలు అత్యధికంగా వచ్చి కోరికలు త్వరలో సిద్ధించే అవకాశం ఉంటుంది.